ప్రస్తుతం లైవ్‌లో ఒక సంఘటన చోటు చేసుకుంది. దీంతో మరోసారి తనుజ యొక్క గొప్ప మనసు బయటపడిందనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వచ్చేస్తే డెమోన్ రీతు వెళ్ళిపోయిందనే బాధలో నైట్ కూడా ఫుడ్ సరిగా తినలేదట. ఇదే విషయం పవన్ కళ్యాణ్ తనుజకి చెప్పుకొచ్చాడు. వాడు ఏం తినమన్నా తినట్లేదు అంటే ఈలోగా తనుజ పొద్దున్నే చపాతీలు చేస్తే ఆ చపాతీలని తీసుకెళ్లి డెమోన్‌కి ఇచ్చింది. అయితే డెమోన్ నాకేం తినాలనిపించట్లేదు తనుజ, చాలా బాధగా ఉంది, రీతు వెళ్ళిపోతుందని అస్సలు ఎక్స్‌పెక్ట్ చెయ్యలేదు. నేను ఈ వారం సంజన వెళ్తదేమో అనుకున్నాను కానీ నిజానికి చెప్పాలి అంటే రీతు అస్సలు టాప్ 5 కంటెస్టెంట్. నాకు తెలియకుండానే రీతు చాలా దగ్గరైపోయింది అంటూ డెమోన్ అయితే చాలా ఫీల్ అవుతున్నాడు తనుజ దగ్గరైతే. తనుజ అంది, నాకు కూడా రీతు చాలా దగ్గరైపోయిందబ్బా. హౌస్‌లో నాకు ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారంటే ఒకటి భరణి గారు, నాన్న కాబట్టి, ఇంకొకటి రీతు, అలాగే పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరూ నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్స్. అలాంటిది నా ఫ్రెండ్ కూడా వెళ్ళిపోతుందంటే నేను కూడా షాక్ అయ్యాను. సో ఇంకొక 2 వారాలే కదా, నువ్వు కూడా బయటికి వెళ్తావు కదా, ఇప్పుడు బిగ్ బాస్ వరకే మీ ఫ్రెండ్షిప్ కాకుండా బయటికి వెళ్ళినప్పుడు కూడా ఇంతే మంచి ఫ్రెండ్షిప్తో బాండింగ్తో మీరు ఉండాలి. సో ఇప్పుడు ఏమైనా కొంచెం తిను, ఎలాగో బిగ్ బాస్ టాస్కులు పెడతాడు కదా అంటూ చెప్పడంతో ఆ తర్వాత డెమోన్ కన్విన్స్ అయ్యి తిన్నాడు. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే గనక హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఓన్లీ ఎవరైతే ఎలిమినేట్ అవుతారో అప్పుడు మాత్రమే ఏడుస్తారు. మిగిలిన టైంలో పర్లేదులే మనం వెళ్ళలేదు కదా, సేఫ్గా ఉన్నామని ఆలోచిస్తారు. ఇదే బాధలో డెమోన్ అయితే ఏం తినకపోతూ ఉండడంతో పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి వచ్చి తనుజకి చెప్తే తనుజ తప్పకుండా తినిపిస్తుందనే ఇదితోనే పాపం తనుజ వెళ్ళి ఫైనల్గా డెమోన్కి అయితే ఫుడ్ తినిపించింది. మనకెందుకులే అందరిలాగా అనుకోకుండా తనుజ ఎవరికైనా నిజంగా ఫుడ్ విషయంలో బాగా పెడుతుందనే చెప్పాలి. మరి మీరేమంటారు అనేది కామెంట్ చేయండి.